మోదీ ప్రభుత్వం 1500 రూపాయల నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్ని ప్రజల జీవితాలు ఎట్లా ప్రభావితం చేస్తో కానీ తెలంగాణ రాజకీయాల్ని మాత్రం తప్పకుండా ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తుందని భావిస్తాము. ఏదో బోడగుండుకు మోకాలకు లింక్ వేసి చెప్పడం కాదు. మేము ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళము, ఉద్యమకారులము, ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీ పక్కా రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఇవాళ ఫక్తు పైసల పార్టీగా మారిపోయింది. దాని నడక, దాని నడవడిక, దాని లక్ష్యం అంతా కూడా పైసల ద్వారా తెలంగాణలో రాజకీయాలు నడపడం, తన కుటుంబం చుట్టే అధికారాన్ని పరిమితం చేయడం అనేది లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఆ పనిలో చాలా చాలా ముందుకు పోతూ ఉన్నాయి. మిషన్ కాకతీయలో అడుగు నీళ్లు చెర్లకు వస్తే వచ్చినాయి కానీ 10 అడుగుల ఎత్తు కరెన్సీ నోట్లు మాత్రం వాళ్ళ ఇళ్ళలో పేరుకుపోయినాయి. మిషన్ భగీరథ అయితే అది కరెన్సీ కట్టల పైపుల్లోంచి నీళ్ళు వస్తాయి, రేపు ఇంకా వేరే తిరిగి రావు. సీమాంధ్ర మెగా కంపెనీలు అన్నిటికీ కోట్ల రూపాయలు ఇవాళ తరలిపోయినాయి. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించడంతో పాటు దుబారాకు పరాకాష్ఠగా మారింది. రైతుల రుణమాఫీకి మాత్రం 2000 కోట్ల మించి పైసలు రాలేదు. ఇంత గొడవ ఇంత చేస్తున్న ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసిన ఇంతమంది సుమారుగా 2000 మంది రైతులు చచ్చిపోయినారు. అయినప్పటికీ కూడా ఏకమత్తంలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వానికి చేతులు రాలేదు. యాదాద్రికి మాత్రం టార్గెట్ కావాలి. ఉస్మానియా హాస్పిటల్కి టార్గెట్ అవసరం లేదు, గాంధీ హాస్పిటల్కి టార్గెట్ అవసరం లేదు, డెంగ్యూ రోగులకు సేవలు ఎట్లా అందించిన విషయంలో టార్గెట్ అవసరం, లక్ష్యం అవసరం లేదు. ఇది వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ బాధ్యతారాహిత్యంగా తెలంగాణ వ్యతిరేకుల్ని, తెలంగాణ ఉద్యమాన్ని నష్టం చేసిన వాళ్ళని భుజాన వేసుకొని తమ ఇంటి పార్టీగా చేసి దీన్ని తెలంగాణ ప్రజల సెంటిమెంటుని ఇంటి పార్టీగా చేసే ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ఉద్యమ వేదిక 2015లో మే 1వ తారీఖున ప్రారంభమైంది. తన జైత్రయాత్ర 10 జిల్లాలు కొనసాగించి ఇవాళ 31 జిల్లాలో విస్తరించే ప్రయత్నంలో ఉంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో కార్యక్రమాల్ని పటిష్టం చేయడానికి తల్లి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ముందున్నటువంటి వాడు అనేక కేసులు తెలంగాణ ఉద్యమకాల నుండి సరే అనేక కారణాల చేత ఆ పార్టీ ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారి సామాజిక తెలంగాణ అంటే ఈ రకంగా అయినా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం రావడంతో పాటు అట్టడి వర్గాలకు అధికారం రావాలని చెప్పి కుందూరు దేవేందర్ రెడ్డి గారు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అది అనేక కారణాల చేత వెనక్కి పోవడంతో తెలంగాణ అంశంలో కూడా వారికి అనివార్యంగా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర తెలంగాణ ఉద్యమకారులతో ఉండాలనుకొని తెలంగాణ ఉద్యమ వేదికలో ఇవాళ వారి మిత్రులు యువకులు అనేక మందిని తీసుకొని వాళ్ళ ఈ పార్టీలకు రావడం జరిగింది. వారికి తెలంగాణ ఉద్యమ వేదిక స్వాగతం తెలియజేస్తూ హైదరాబాద్ కేంద్రంగా పాలక పార్టీ చేస్తున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు ఉద్యమకారులను ఏకం చేయడానికి, ఉద్యమకారులకు అండగా ఉండడానికి, సామాజిక శక్తుల్ని అందరినీ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదిగించడానికి తన కృషి చేయాలని చెప్తూ వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యమ వేదికలో ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కూడా అనేక కారణాల చేత రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ అవసరం వచ్చింది, నోరు లేని వాళ్ళ కోసం గొంతుగా ఉద్యమ వేదిక ఉంది కనుక ముందుకు రావాలని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేధావులు, ఉద్యమకారులు, విద్యావంతులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేవేందర్ రెడ్డి గారిని ఉద్యమ వేదికలోకి ఆహ్వానిస్తాం. మరోవైపు